ఆర్థిక నేరాల కేసులో జైలు శిక్ష పడి తప్పించుకు తిరుగుతున్న నందిగం ధర్మరాజును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నందిగం ధర్మరాజు ఏలూరు జిల్లా కామవరం గ్రామంలో హర్షిత పేరుతో 2009లో హైస్కూల్ స్థాపించి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు. అతని భార్య రాణి, మామ కృష్ణారావుల మీద కూడా పలువురిని మోసం చేసిన కేసులు ఉన్నాయి. ఎన్ఐఏ నుంచి 30 కోట్లు దోచిన కేసులో నందిగం రాజు, రాణి దంపతులు 35 రోజులు చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవించారు. రాజుపై దాదాపు 10 ఎఫ్ఐఆర్లు, మరికొన్ని చెక్ బౌన్స్ కేసులు కూడా తెలుగు రాష్ట్రాల్లో నమోదైనట్లు పోలీసులు తెలియజేశారు. ఈరోజు నందిగం ధర్మరాజ్ అనే అతన్ని అరండల్పేట పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఇతను కామవరపుకోట సాగిపోడు విలేజ్, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఇతను స్కూల్లో పనిచేస్తూ ఉంటాడు. హర్షిత స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రన్ చేస్తూ ఉంటాడు. గుంటూరు నందు 5th కోర్టులో ఎన్ఐ యాక్ట్ వారెంట్ కోర్టు ఇష్యూ చేసినందువల్ల అతన్ని తీసుకొచ్చి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే అతన్ని ఈరోజు మేము తీసుకురావడం జరిగింది. అవి కంప్లైంట్కి ఇతనికి మనీ లావాదేవీల విషయంలో తీసుకొచ్చాం, కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. వాళ్ళిద్దరికి మనీ డిస్ప్యూట్ 14 lakhs వరకు ఉన్నట్టుందండి. దాని విషయంలో ఇష్యూ కోర్టులో జరుగుతూ ఉంది. వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చినందువల్ల తీసుకొచ్చాం, కోర్టులో ప్రొడ్యూస్